ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ లో మనం పైథాన్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నేను కొన్ని బిట్స్ అండ్ ఆన్సర్స్ క్రియేట్ చేశాను. వాటిని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్, హూ వాజ్ పైథాన్ డెవలపర్? సో పైథాన్ లాంగ్వేజ్ ని గుడు వాన్ రుజుమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991 డెవలప్ చేశాడు. ఈయన తను రెగ్యులర్ గా వాచ్ చేసే టెలివిజన్ షో నేమ్ నే తను డెవలప్ చేసిన లాంగ్వేజ్ కి నేమ్ ఇచ్చాడు, లైక్ మ్యాటీ పైథాన్ ఫ్లయింగ్ ఇన్ సర్కస్. సో దీన్ని బేస్, ఈ టెలివిజన్ షో నేమ్ ని బేస్ చేసుకొని తను డెవలప్ చేసిన లాంగ్వేజ్ కి పైథాన్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పైథాన్ సపోర్ట్? సో పైథాన్ టూ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ ని సపోర్ట్ చేస్తుంది, లైక్ స్ట్రక్చర్ అండ్ ఓపిఎస్, ఈవెన్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ కూడా. స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ అంటే లైక్ సి, ఓపిఎస్ ప్రోగ్రామింగ్ అంటే లైక్ జావా. సో సి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్, ఆల్సో జావాకు సంబంధించిన ఓపిఎస్ కాన్సెప్ట్స్ మనం పైథాన్ లో నేర్చుకోవచ్చు. పైథాన్ ప్రోగ్రామ్ ని సేవ్ చేసేటప్పుడు మనం డాట్ పై పేరుతో సేవ్ చేయాలి. జనరల్ గా సి ప్రోగ్రామ్స్ అయితే డాట్ సి తో సేవ్ చేస్తారు, జావా అయితే డాట్ జావా. సో పైథాన్ అయితే డాట్ పై పేరుతో సేవ్ చేస్తాం. విచ్ ఈస్ యూస్ టు డిఫైన్ ఏ బ్లాంక్ ఆఫ్ కోడ్ ఇన్ పైథాన్? యాక్చువల్ గా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో పైథాన్ స్ట్రక్చర్ రాయాలంటే, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ రాయాలి అంటే సో ఫ్లవర్ బ్రాకెట్స్ ని వాడతారు. సో పైథాన్ లో ఇండెంటేషన్ ని మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఇండెంటేషన్ అంటే స్పేస్ ఇచ్చి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్, వాట్ ఈస్ ఐడెంటిఫైయర్స్? ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ డిఫరెంట్ ఎలిమెంట్స్. అవును, మనం డేటాని ఐడెంటిఫై చేయడానికి డేటాకి ఇచ్చే నేమ్స్ నే ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 40 ఇచ్చారు. సో వాట్ ఈస్ 40? 40కి ఒక నేమ్ యాడ్ చేస్తాం, లైక్ రోల్ నంబర్ is equal to 40. Here roll number is a identifier. Maybe Razu ఇచ్చాను, who is Razu? సో రాజుని ఐడెంటిఫై చేయడానికి, రాజు అనే డేటాని ఐడెంటిఫై చేయడానికి సో దానికి ఒక నేమ్ ఇస్తాం, స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు రాజు. హియర్ స్టూడెంట్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్, సో రాజు ఈజ్ ఏ డేటా. సో జనరల్ గా మనం మ్యాథ్స్ లో ఎక్స్ వై యూజ్ చేస్తుంటాం కదా, అలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం కొన్ని ఐడెంటిఫైయర్స్ యూజ్ చేస్తాం, లైక్ ఎక్స్ వై ఏబి, మేబీ స్టూడెంట్, రోల్ నంబర్, ఎంప్లాయీ నంబర్, సో మెనీ. వీటినన్నిటిని డేటా ఐడెంటిఫికేషన్ నేమ్స్ అంటారు, వాటిని ఐడెంటిఫైయర్స్ అంటారు. సో వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ ఆల్సో ఐడెంటిఫైయర్స్. వేరియబుల్స్ ఆర్ ద డేటా స్టోరేజ్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ x, here x is a variable, y is also a variable. సో వీటిని వేరియబుల్స్ అంటాం. సో డేటా స్టోరేజ్ స్పేసెస్. సో వీటిలోనే మనం వాల్యూ అనేది డిఫైన్ చేస్తాం. ఫర్ x is equal to 7, సో x వాల్యూ 7 అవుతుంది. హియర్ x is a వేరియబుల్ అవుతుంది. కెన్ యూ చేంజ్ వేరియబుల్ వాల్యూ? అవును, మనం వేరియబుల్ యొక్క వాల్యూని అవసరం ఉన్నప్పుడల్లా చేంజ్ చేసుకోవచ్చు. ఎస్, వేరియబుల్ వాల్యూ కెన్ బి చేంజ్ అట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వేరియబుల్ వాల్యూని మనం మారుస్తూ ఉండొచ్చు. సో వాట్ ఈస్ లిటరల్స్? సో లిటరల్స్ ఆర్ ద ఫిక్స్డ్ వాల్యూస్. లిటరల్స్ ఆర్ ద ఫిక్స్డ్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్. అవును, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు వాటి యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. విచ్ వాల్యూ కెనాట్ బి చేంజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ లిటరల్స్ అంటారు. విచ్ వాల్యూ కెన్ బి చేంజ్ అట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ వేరియబుల్ అంటాం. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చుకోవచ్చా మీరు? సో మార్చలేరు. సో వాటిని లిటరల్స్ అంటాం. సో అది మా ఫిక్స్డ్ గా ఉంటాయి, వాటిని అప్డేట్ చేయమన్నా కూడా అప్డేట్ చేయలేరు, కెనాట్ బి చేంజ్.